గుడ్ ఈవినింగ్ సార్. మేము ఇక్కడ తెలంగాణ పోలీస్ అకాడమీకి వచ్చున్నాము. ఇక్కడ చాలా అద్భుతంగా సారు మ్యూజిక్ మరి అందిస్తూ ఎంతోమంది మరి పోలీస్ సార్లకు కూడా మ్యూజిక్ నేర్పిస్తూ సారు ఒక పోలీస్గా ఒక అద్భుతమైన శైలిని, ఒక ఆనందాన్ని సమాజానికి, దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి అందిస్తూ ఎంతోమంది మరి పోలీస్ సార్లకు కూడా నేర్పిస్తూ సారు పోలీస్గా ఉండి మ్యూజిక్ అంటూ తనదైన శైలిలో ఒక మంచి భావాలను అందిస్తూ సారు మ్యూజిక్ విషయంలో ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా సార్ను కూడా అడిగి తెలుసుకున్న ఎలా సార్ ఈ మ్యూజిక్ ఎలా నేర్చుకున్నారు, ఇంతమంది పోలీస్ ఆఫీసర్లకు, పోలీస్ వాళ్ళు సార్లకు మరి నేర్పిస్తున్నారు, ఏంటి మీ శైలి, అసలు ఏంటి ఇంత గొప్ప వరము నీకు దేవుడు ఎలా ఇచ్చారు, మీరు ఏ విధంగా వెళ్ళారు అనేది సార్ను కూడా 2-3 మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. మీ గురించి చాలా విన్నాను సార్. చాలా అద్భుతమైన శైలిలో మీరు మ్యూజిక్ వాయిస్తూ, మ్యూజిక్ నేర్పిస్తూ, మళ్ళీ మ్యూజిక్ వినిపిస్తూ ఎంతోమందిని ఆనందం లోకంలోకి తీసుకెళ్తున్నారు, ఆనందాన్ని పంచుతున్నారు. దాని శైలిని బట్టి మేము కూడా సార్తో మాట్లాడాలనే ఉద్దేశంతో మేము మీ దగ్గరికి వచ్చి ఉన్నాము. సార్ చాలా సంతోషము. అసలు మ్యూజిక్లో మీరు ఎలా నేర్చుకున్నారు, ఏంటి మీ భాషల్లో, మీ మాటల్లో? సార్ నమస్తే సార్. నమస్కారం. నాది నెగిటివ్ ప్లేస్ వచ్చి వరంగల్ సార్. అయితే 1984 కానిస్టేబుల్ అపాయింట్ అయినా సార్. అప్పటి నుంచి వెళ్ళి నాకు మ్యూజిక్ అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి అదేదో నాకు చిన్నప్పటి నుంచి మా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం సార్. అలా ఎందుకు ఇష్టం అంటే మా ఫాదరు వరంగల్ జిల్లాలో ఒక పెద్ద మాస్టర్, మ్యూజిక్ మాస్టర్. అందుకోసం చిన్నప్పటి నుంచి వెళ్ళి సప్తస్వరాలు వినుకుంటా నా బాడీలా బ్లడ్ లైన్ నాకు చాలా ఇంట్రెస్ట్ చేయాలంటే. అందుకోసం నేను మంచి అప్పుడే 1994 రాకముందే నేను మాస్టర్ వరంగల్ జిల్లా ఎస్పీ రామవతార యాదవ్ సార్ నా యొక్క విద్యను, నా యొక్క మ్యూజిక్ను చూసి ఇటువంటి మంచి మ్యూజికల్ మాస్టర్ మనకు అవసరం, ఎంతో అవసరం అని 1984లో నన్ను అపాయింట్ చేసుకున్నాను పోలీస్. కంగ్రాచులేషన్ సార్. ఆ సార్కి కూడా నమస్మాంజలు. థ్యాంక్ యూ సార్. అయితే నేను అక్కడ వరంగల్లో కూడా చాలా చాలా ప్రోగ్రామ్ చేసిన. నా యొక్క పనితనం చూసి పోలీస్ అకాడమీ డైరెక్టర్, అరే ఇస్తుంటాడు మన పోలీస్ అకాడమీలో ఉండాలి ఇంత వర్కర్ అని నన్ను ఇక్కడ మ్యూజిక్ మాస్టర్ అది నన్ను అడిగింది, ఇక్కడ పోలీస్ అకాడమీకి వస్తారా, మరి ఇక్కడ మ్యూజిక్ క్లాస్ మీరు క్లాస్ తీసుకోవాలి, మన డిస్ట్రిక్ట్ పోలీస్ తెలంగాణ డిస్ట్రిక్ట్ అందరికీ కోచింగ్ ఇవ్వాలి, ఒక ట్రైనింగ్ సెంటర్ పెడతామంటే అలాగే వస్తున్నానని చెప్తే నన్ను డిప్రెషన్లో ఇక్కడ వచ్చేసి నేను ఆర్ఎస్ఐ 2019 వల్ల ఆర్ఎస్ఐకి రిటైర్ అయినా. ఒక బ్యాచ్ బేసిక్ కోర్సు 4 నెలలు, అట్లా 40 కోర్సులకు నేను ట్రైనింగ్ ఇచ్చిన. కంగ్రాచులేషన్ సార్ నిజంగా. ఎందుకంటే ఈ కళ అనేది గొప్ప వరం సార్. కానీ ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఈ సంగీతం వల్ల ఏంటంటే మన లోపల ఉన్న అండ్ మీన్స్ ఏంటంటే ఎలాంటి రోగమైన వెళ్ళిపోయి ఆనందాన్ని పంచుతుందంట, కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతాయి, తర్వాత ఆత్మానందం కలుగుతుంది, ఒక మంచి భావాలు, ఉద్రేకం అనేది తగ్గిపోతుంది, శాంతి సమాధానం వస్తుంది, మంచి పనిలో ఎలా వెళ్ళాలి, ఆ పనిని ఎలా చేయాలనే ఆలోచన పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. ఇంత గొప్ప వరము ఈ సంగీతానికి ఉంది. కాబట్టి చాలా సంతోషం సార్ మిమ్మల్ని కలిసినందుకు, ఈ వర్డ్స్ చెప్తున్నందుకు కూడా చాలా చెప్పండి సార్. నాకు ఏజ్ నాది 65 ఏజ్ అయినా కూడా నేను మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ ప్రాక్టీస్ చేస్తాను. అయితే నేను మన పోలీస్ డిపార్ట్మెంట్ లా ఆల్ ఇండియా లెవెల్ లో కాంపిటీషన్ గా నేను మాస్టర్ గా, బ్రాండ్ మాస్టర్ గా చాలా కాంపిటీషన్ లో పాల్గొన్నా. ఆల్ ఇండియా లెవెల్ లో నేను గోల్డ్ మెడల్, 2 సిల్వర్. కంగ్రాచులేషన్ సార్. 5 lakhs క్యాష్ రివార్డ్, 5 ఇంక్రిమెంట్, 5 ఇంక్రిమెంట్ అడ్వాన్స్ సార్ నాకు. థ్యాంక్ యూ సార్. ఇదే మన అకాడమీకే పెద్ద ఏంటంటే పెద్ద శక్తివంతం, మ్యూజిక్లో మహా మాస్టర్ అని కూడా అకాడమీకి ఒక పెద్ద పేరు సార్. ఇది మీరు ఎక్కడ ఉంటారో అక్కడ ఒక మంచి పేరు. ఎందుకంటే సంగీతం అనేది స్వస్థ స్వరాలు పలికినప్పుడే మనము ఆనందంలో ముందుకెళ్తాము. బాధైనా, దుఃఖమైనా, ఏదైనా ఈ సంగీతము మనకు నేర్పిస్తుంది. అలాంటి ఉద్దేశంలో ఇంత మంచి
అవకాశాన్ని, ఇంత మంచి అవార్డ్స్ మీరు పొంది సంగీతంలో ఇంకా పోలీస్ సార్లకు కూడా మీరు నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారంటే, మీరు ఒక పోలీస్గా ఉండి సంగీతంలో ఇంత అద్భుతమైన శైలిని ప్రదర్శిస్తున్నారంటే చాలా గ్రేట్ సార్. అది గ్రేట్ సార్. అది ఏంటంటే తెలంగాణకే గ్రేట్. అది ఇంకోండి తెలంగాణ పోలీస్ వ్యవస్థకు కూడా ఒక గ్రేట్నెస్. 5 లక్షల అవార్డు తీసుకొని ఈ విధంగా ముందుకెళ్తూ ఇంకా ఇంతమందిని నడిపిస్తున్నారంటే ఎంత గ్రేట్ అంటే, ఇది ఏంటంటే ఇది తెలంగాణకు ఒక గొప్ప మరి సంగీత విద్వాంసుని అందించాడనేసి ఆత్మానందం సార్. ఇది రాష్ట్రానికి కూడా మహా వరం సార్. ఎందుకంటే ఈ సంగీతం అనేది చాలా గొప్ప. ఇంకా సరే ఈ విధంగా మీరు ఎంతమందికి నేర్పిస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఏంటి సార్? ఇప్పటి వరకు నేను చాలా పాసింగ్ అవుట్లు, ఆర్ఎస్ఐ, డిఎస్పీలు పాసింగ్ అవుట్లు, ఎన్నో గవర్నమెంట్ ప్రోగ్రాలు చాలా మన తెలంగాణ డిస్ట్రిక్ట్లో కనీసం ఒక 2-3 వేల మందికి క్లాసు చెప్పేశాను. అయితే నేను ఇంత పైకి రావడం కారణం నాకు పోలీస్ ఆఫీసర్ కూడా చాలా అండదండగా నాకు సపోర్ట్ ఇచ్చింది కాబట్టి నేను. అవును సార్. మన డైరెక్టర్ సార్లు కూడా, మన మేడం కూడా ఎంతగానో సహకారం ఇచ్చి మీకు అండగా ఉండి నిజం మ్యూజిక్లో సహకరిస్తూ, ఎందుకంటే వాళ్ళు చెప్తేనే మనం ముందుకు వెళ్తాం సార్. ఎందుకంటే పెద్దవాళ్ళ ఆశీస్సులతోటి మనం ఏదైనా సాధించగలం. సార్ మేడంకు చెప్పండి సార్. మేడంకు మన మేడం డైరెక్టర్ మేడం గారికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను సార్. ఇలా మన ప్రతి డైరెక్టర్ సార్ కూడా మ్యూజిక్ని ఎంతగానో ఆనందిస్తూ మీకు ప్రతి ఏంటంటే ఏ ప్రోగ్రామ్ అయినా మీరు ముందుండి ఫస్ట్ వాళ్ళని వెల్కమ్ చెప్తారు, మీ మ్యూజిక్ ద్వారా తెలియపరుస్తారు. ఎంత పెద్ద మినిస్టర్స్ వచ్చినా వాళ్ళు వచ్చినా మీ మ్యూజిక్ వల్ల తెలంగాణ అకాడమీ యొక్క గొప్పతనాన్ని చాటుతారు అది మ్యూజిక్ ద్వారా. దానికి కూడా మీకు మరొకసారి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాము. అట్లానే మేడం కూడా మీరు నమస్కారాలు తెలియపరిచారు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మేడంకి ఎంతగానో హృదయపూర్వకంగా అభివందనాలు మీరు తెలియపరుస్తున్నారు. చాలా గ్రేట్ సార్. అది ఏంటంటే మ్యూజిక్ మేడం పెద్దవాళ్ళు డైరెక్టర్స్ మేడమ్స్ మనల్ని ఆయన సార్ అయినను ఎవరైనా మరి వాళ్ళ ఆశీస్సులతోటే మనం ముందుకు వెళ్తాం కనుక చాలా సంతోషం సార్. ఇంకా ఇప్పటికి ఎంతమంది వరకు మీరు నేర్పించి ఉన్నారు? మ్యాక్సిమం నాకు సహకారం అందించిన ప్రతి ఒక్క ఆఫీసర్కు మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటానా. ఇప్పుడు ఒక బేసిక్ కోర్సు 4 నెలలు, నేను 40 కోర్సులకు నేను కోచింగ్ ఇచ్చిన. ఇప్పటికి తెలంగాణ డిస్ట్రిక్ట్ టోటల్గా నా స్టూడెంట్లే అయినా కూడా ఇప్పుడు పోలీస్ అకాడమీలో డైరెక్టర్ గారు పిలిపిస్తే ఇప్పటికి నేను కోచింగ్ లా నేర్పిస్తున్నా పిల్లగాళ్ళకి. ఇప్పటికి కూడా డైరెక్టర్ మేడం ఆధ్వర్యంలో ఆ మేడం ఆశీస్సులతోటి మళ్ళీ వచ్చి కూడా సార్ మళ్ళీ ఇంకా క్లాసెస్కు కంటిన్యూషన్ చేస్తున్నారు. ఎంతోమందికి మరి కానిస్టేబుల్స్కు మరి ఇంకా వేరే సార్ పోలీసు సార్లకు అందరికీ నేర్పిస్తూ కళాత్మకమైన భావాలతోటి తెలంగాణ యొక్క గొప్పతనాన్ని సమాజానికి చాటుతున్నారు సంగీతం ద్వారా. మరి సార్ కూడా ఇంత మంచి అవార్డు తీసుకొని మరి ఇంకను కళపై మక్కువతో కళను నాతోటే ఉండకుండా నేను ఎంతోమందికి నేర్పించి నేను దాంట్లో ప్రతి స్టూడెంట్లో నేను కనపడాలి. నాకెవరు నేర్పించారు? మా తండ్రి మా తల్లి మాకు మొదటి గురువులు, ఆ తర్వాత మా డైరెక్టర్లు మా గురువులు, తర్వాత మేము కూడా మాలాంటి వాళ్ళని మేము తయారు చేయాలనే సంకల్పాలతోటి సార్ మరి వచ్చి కూడా మళ్ళీ ఇంకెంతోమంది మరి పోలీస్ సార్లకు కూడా మరి కానిస్టేబుల్స్ కూడా అందరికీ కూడా నేర్పిస్తున్నారు. మరోసారి సార్కు హ్యాండ్సప్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అద్భుతమైన ఇంటర్వ్యూస్ని బట్టి కూడా మీరు ఇంకాను ముందుకు వెళ్ళాలని ఆ మహాదేవుని కోరుకుంటూ, అల్లాను కోరుకుంటూ ఇంకా మంచి పేరు తెచ్చి మన తెలంగాణకు మంచి సంకల్పాలను మంచి పేరును అందించాలని ఈ మ్యూజిక్ ద్వారా మంచి ఉద్దేశాన్ని మరి అందించాలని సమాజానికి కోరుకుంటూ మరోసారి మీకు నమస్సుమాంజలి తెలియపరచుకుంటూ హ్యాండ్సప్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.